ఒక్కో ఆకృతిని ఒడుపుగా అనుసంధానించుకుంటూ వెళ్తేనే భారీ నిర్మాణాలు ప్రాణం పోసుకుంటాయి. నేల నుంచి వందల కిలోమీటర్ల ఎత్తులో వెంట్రుక వాసి తేడా కూడా రాకుండా ఈ కసరత్తు చేయడం ఒక విధంగా నేల విడిచి సాము చేయడమే. డాకింగ్గా పిలిచే సంక్లిష్ట సాంకేతికతను ఒడిసిపట్టి రోదసీ పరిశోధనలో తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సమాయత్తమైంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేసి బృహత్తర ప్రయోగాన్ని చేపట్టబోతోంది. PSLV C-60 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్లను సోమవారం రాత్రి నింగిలోకి పంపబోతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే డాకింగ్ సత్తా కలిగిన 4వ దేశంగా అవతరిస్తుంది. ఏమిటి డాకింగ్, ఎందుకంత కష్టం అంటే రోదసీలో 2 వేరువేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడానికి డాకింగ్ అంటారు. ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకునే వ్యవహారం. పరిమిత మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నం అయిపోతాయన్నటువంటి వార్తని హైలైట్